సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పింది. లూకాసు వార్త 23:37-38-39 వచనములు. పాపాలెన్నెన్నో చేశావు, ఎవరైనా క్షమించేనా? నా యేసు ఒకడే, ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా? నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమే ఇది అని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో అనే పాఠాంతరము. లూకాసు వార్త 23:40-41-42 వచనములు. దుష్టునిగా ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికి. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రేగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకే ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని, అవకాశమిచ్చాడని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి
చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని.